అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఇవాళ ఏప్రిల్ 27th వరల్డ్ డిజైన్ డే. డిజైన్ యువర్ సెల్ఫ్, డిజైన్ యువర్ యాటిట్యూడ్, డిజైన్ యువర్ లైఫ్, డిజైన్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్యామిలీ, డిజైన్ యువర్ ఫ్యామిలీ, డిజైన్ యువర్ సొసైటీ, డిజైన్ యువర్ హోమ్. డిజైన్ అంటే మన కనిపించే ఆహ్, ఆహ్, అంటే ఫిజికల్ ఆకృతే కాదు. మానసికంగా గూడా మనం మంచిగా మనల్ని మనం డిజైన్ జేసుకోవాలి. మనందరం అంటా ఉంటాం గదా! యూ ఆర్ వాట్ యూ ఈట్ అని. డిజైన్ యువర్ సెల్ఫ్ అంటే మీరు నీ ఆహార అలవాట్లని బట్టే, నీ శరీర ఆకృతి ఉన్నట్టే, నీ మానసిక అలవాట్లు, నీ మానసిక ఆహ్, ఆలోచనలు, మనము ఆలోచనలు రూపం దాల్చడానికి మనం చేసే కృషి. ఇది మన లైఫ్‌ని, మన జీవిత విధానాన్ని, మన జీవిత గమ్యాన్ని డిజైన్ జేస్తుంది. మిత్రులారా, వరల్డ్ డిజైన్ డే గురించి ఇలా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ ఉన్నారు గదా! జెన్‌జీ కిడ్స్ అంటే ఇప్పుడు దోస్ హూ ఆర్ బోర్న్ ఫ్రమ్ 2013-2025. ఈ జెన్‌జీ కిడ్స్ వాళ్ళకొక లాంగ్వేజ్ ఉంటాంది. జెన్‌జీ లాంగ్వేజ్ ఉంటాంది. వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని డిజైన్ చేసుకునే పద్ధతి కొంచెం మారాలేమో అనిపిస్తాంది మనందరికీ. ఎందుకంటే ఆ జెన్‌జీ కిడ్స్ వాళ్ళంతా బీటెక్ సాఫ్ట్‌వేర్ చదువుకొని, సాఫ్ట్‌వేర్ రంగంలోనే వాళ్ళు ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలు చేస్తా. డిఐఎన్‌కే డింక్ అనుకుంటున్నారు. డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్. డింక్. అట్లాగే డిఐఓకే డ్యూయల్ ఇన్‌కమ్ 1 కిడ్. తర్వాత సింక్‌లోకెళ్తున్నారు. ఎస్ఐఎన్‌కే సింక్. సింగిల్ ఇన్‌కమ్ నో కిడ్స్. ఈ 2 కాకుండా డిఐఎన్‌కే వాడ్. డబ్ల్యూఏడి వాడ్. అంటే సింగిల్ ఇన్‌కమ్ నో కిడ్స్ విత్ ఏ డాగ్. ఎమోషనల్ బ్యాలెన్స్ చేయటానికి డాగ్. సో, ఈ జెన్‌జీ కిడ్స్ ఈ లాంగ్వేజ్, ఈ ద వే హౌ దే ఆర్ గోయింగ్ టు డిజైన్ దేర్ ఫ్యూచర్, దేర్ ఫ్యామిలీస్, దేర్ సొసైటీ. ఇదంతా మనకు కొంచెం వరల్డ్ డిజైన్ డే రోజు మాట్లాడుకోవటం అంటే ఇప్పుడు మన పూర్వీకులు డిజైన్ చేసిన లైఫ్, మన పూర్వీకులు మనకిచ్చిన వరం, మన కుటుంబం. కుటుంబం నిజంగానే ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. అలాంటి కుటుంబాన్ని భావితరాలకు గూడా మనం అందించాల్సిన బాధ్యత మనదంటే, మనం ఇప్పుడు ఏ రకంగా మనం డిజైన్ చేసుకుంటున్నాం మన లైఫ్‌ని, మన ఫ్యామిలీని, మన సొసైటీని ఎట్లా డిజైన్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ జెన్‌జీ కిడ్స్ గురించే మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు మన పిల్లలు ఎక్కువ మంది ఈ జెన్‌జీ కిడ్స్ తరంలోనే ఉన్నాం. జెన్‌జీ కిడ్స్ ఎక్కువగా ఇలాగే ఆలోచిస్తున్నారు. డ్యూయల్ ఇన్‌కమ్, నో కిడ్స్. డ్యూయల్ ఇన్‌కమ్ 1 కిడ్. డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్ విత్ 1 డాగ్. సింగిల్ ఇన్‌కమ్ ఆహ్, నో కిడ్స్ విత్ ఎ డాగ్. ఇలాగా ఇది ఫ్యూచర్‌కి కరెక్ట్ అంటారా? ద వే హౌ దే గోయింగ్ టు డిజైన్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ అండ్ దే గోయింగ్ టు డిజైన్ ద సేమ్ లైఫ్ స్టైల్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇది మీ అందరికి కరెక్ట్ అనిపిస్తుందా మిత్రులారా? ఇది నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది దిస్ ఇస్ అంటే మనం భావితరాలకు ఈ భావితరాలని కూడా మనం మంచిగా మనలాగా ఉంచాలంటే ఇలాంటి ఈ జెన్‌జీ లాంగ్వేజ్‌తో జెన్‌జీ కిడ్స్ డిజైన్ చేస్తే దిస్ ఇస్ నాట్ టోటల్లీ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్‌కి ఆహ్, మంచి భావితరాన్ని మంచిగా తీర్చిదిద్దలేరు. డియర్ ఫ్రెండ్స్, మన పిల్లలు జెన్‌జీ తరంలో మనకు తెలిసిన పిల్లలు, మన చుట్టుపక్కల పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, ఈ జెన్‌జీ జనరేషన్‌లో, ఈ జెన్‌జీ లాంగ్వేజ్‌లో ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు డిజైన్ మనం కరెక్ట్ టైంలో ఇంటర్వెన్షన్ ఉండాలి. టైమ్‌లీ ఇంటర్వెన్షన్ ఉండాలి. వాళ్ళకి మనం రెక్టిఫై చేసి చెప్పాలి. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ మా. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. యూ షుడ్ హ్యావ్ చిల్డ్రన్. యూ షుడ్ హ్యావ్ మోర్ చిల్డ్రన్. యూ షుడ్ జనరేట్ చిల్డ్రన్. మీరందరూ పిల్లల్ని పెంచాలి.
భవిష్యత్ తరానికి మంచి భావి భారత పౌరుల్ని అందజేయాలి అనేది మనందరం అంటే మన అమ్మల తరం, అమ్మమ్మల తరం, ఆహ్, యంగ్ అమ్మమ్మల తరం ఈ అందరం మనందరం ఒక మాట అనుకోని మన జంజీ తరాన్ని మార్చాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది మిత్రులారా. ఈ వరల్డ్ డిజైన్ డే రోజు నాకు ఈ చక్కగా ఈ జెన్‌జీ జనరేషన్‌కి ఇవ్వాల్సిన అడ్వైజులు మంచిగా నేను మీ అందరికీ ప్లాన్ చేసి ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇయన్నీ మీకు కరెక్టే అనిపిస్తున్నాయి గదా! నో కిడ్స్, సింగిల్ కిడ్ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ దాన్ గ్రాండ్ చిల్డ్రన్. మన పాపులేషన్ డెమోగ్రఫీ ప్రకారం. ప్రతి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ 2 కపుల్సో, 3 కపుల్సో ఉంటున్నారు గానీ, గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు మొత్తానికి కలిపి 1 ఆర్ 2 ఆర్ 1 ఆర్ నన్ అలాగొచ్చేసింది. సో, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంతమంది ఉండి, గ్రాండ్ చిల్డ్రన్ చాలా తక్కువగా ఉంటే, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎలాగుండబోతుంది? సో, మై రిక్వెస్ట్ టు ఆల్ ద జెన్‌జీ కిడ్స్ ఇది మీరు ఇంకోసారి ఆలోచించి ఫర్టిలిటీ రేట్ పెంచుకొని, పిల్లల్ని ఎక్కువ మందిని కని, భావితరాలకి మంచి భావి భారత పౌరుల్ని అందించాలని, ఈ సందర్భంగా నేను మీ అందరికీ వినమ్రంగా విన్నవించుకుంటూ దిస్ ఈజ్ సో సెన్సిటివ్ మ్యాటర్ రైట్? ఈ పాపులేషన్ డెమోగ్రఫీలో కూడా యంగ్ యూత్ ఆర్ ఆహ్, ఆహ్, ఉండాల్సిన పర్సెంటేజ్ కంటే కూడా చాలా తగ్గిపోతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ మోర్ ఇన్ నంబర్. ఆహ్, అలా కాదు. అది కరెక్ట్ కాదు. మన కుటుంబమే మన ఇల్లే మన సమాజం అనుకోకుండా, మన సమాజమే మన ఇల్లు, మన ప్రపంచమే మన ఇల్లులాగా భావించి, కొంచెం ఒక్క అడుగు ఔట్ ఆఫ్ ద బాక్స్, ఔట్ ఆఫ్ ది కాయిన్ ఆలోచించి, డియర్ జెన్‌జీ కిడ్స్, జెన్‌జీ జనరేషన్ ప్లీజ్ థింక్ అగైన్. యూ షుడ్ హ్యావ్ కిడ్స్, మోర్ కిడ్స్, ఫర్టైల్ కిడ్స్. అంటే ఫ్యూచర్ ఇండియా బావుండాలంటే మీరందరూ సాక్రిఫైస్‌లు కొద్దిగా చెయ్యాలి. పిల్లల్ని కనమనే చెప్తున్నాం. పిల్లల్ని పెంచమనే చెప్తున్నాం. పిల్లల్ని పెంచటానికి గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ మేమిస్తామని చెప్తున్నాం. మనం కుటుంబాన్ని, కుటుంబ బాధ్యతల్ని, కుటుంబ విలువల్ని పెంచి పెద్ద చేసి, భావితరాలకు మంచి కుటుంబ వాతావరణాన్ని, గుడ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌ని అందించడం ద్వారా సమాజానికి, దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతామని తెలియజేస్తూ ఇంత సెన్సిటివ్ మ్యాటర్ ఈ వరల్డ్ డిజైన్ డే రోజు డిజైన్ యువర్ ఫ్యామిలీ, డిజైన్ బిగ్, డిజైన్ యువర్ సెల్ఫ్, డిజైన్ యువర్ ఇండియా, డిజైన్ యువర్ సొసైటీ ఇన్ ఎ బిగ్ వే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ వరల్డ్ డిజైన్ డే టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇట్లు మీ కల్పన సంగం.